హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృతి డైరీ. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, మన ధృతి అయితే బోర్లా పడింది. సో మేము బోర్లా పడితే బొబ్బట్లు చేసాము. బేబీ ఫస్ట్ మైల్ స్టోన్ బోర్లా పడితే మేము ఎలా సెలబ్రేట్ చేసామో చూడండి. ధృతి అయితే 3 months కంప్లీట్ అయ్యాక బోర్లా పడింది. బోర్లా పడిన 1 weekకి మేము బోర్లా పడితే బొబ్బట్లు చేసాము. మేమైతే బొబ్బట్లు చేసి ఇలా రౌండ్గా పెట్టాము. రౌండ్గా పెట్టి పాపని మధ్యలో వేసాము. రోజైతే అసలు వద్దన్నా బోర్లా పడుతుంది, కానీ ఇవాళ మాత్రం అసలు బోర్లానే పడలేదు. బోర్లా పడు ధృతి అని చుట్టూ అందరం అరుస్తుంటే తను మాత్రం ఆడుతూ ఉంది. ఏంటి ఇక్కడ నన్ను కింద వేసి చుట్టూ అందరూ ఫోన్లు పట్టుకొని నిల్చున్నారు. ఓ, నేను ఇప్పుడు బోర్లా పడాలా? నేను బోర్లా పడడమే లేట్, వీళ్ళు బొబ్బట్లు చేశారు. ఈ బొబ్బట్లు నేను బోర్లా పడ్డానన్న సంతోషంతో చేసుకున్నారా, లేదంటే వీళ్ళు తినడానికి చేసుకున్నారా? నేను అసలు బోర్లా పడను, చూడండి. వీళ్ళేంటి ఇలానే చూస్తూ ఉన్నారు. అయితే సరే కాసేపు ఆడుకుందాం. ఏం చేద్దాం అబ్బా, బోర్ కొడుతుంది. మా పిన్ని చూడండి, నేను ఎప్పుడు బోర్లా పడితే బొబ్బట్లు తిందామా అని చూస్తుంది. బోర్లా పడండి, వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరే. అయితే సరే ఈ బొబ్బట్లను తన్నేద్దాం. అరే అందట్లేదు. ఓకే ఇప్పుడు అందాయి. ఫైనల్గా తన్నేసాం. వీళ్ళు ఎలా తింటారో చూద్దాం. ఈ బొబ్బట్లు ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి, అసలు విరిగిపోవట్లేదు. ఈ టైప్ కూడా వండితే బాగుండు. పోనీలే పాపం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, బోర్లా పడతాను. అమ్మయ్య, మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఫైనల్గా ధృతి అయితే బోర్లా పడింది. కానీ సరేలే, ఏం కష్టపడతామని అలానే పడుకొని ఉంటుంది. తల అయితే పైకి లేపట్లేదు. మేమైతే చాలాసేపటి నుంచి నిల్చొని చూస్తున్నాం తల పైకి లేపుతుందేమో అని, కానీ తనైతే పడుకొని కూడా ఆడుకుంటుంది. తల అయితే పైకి లేపట్లేదు. మా మమ్మీ అయితే ఇప్పటివరకు నేను బోర్లా పడట్లేదని ఫీల్ అయింది. బోర్లా పడ్డాకనేమో తల పైకి లేపట్లేదని ఫీల్ అవుతుంది. అటు సైడ్ నుంచి ఇటు తిరిగి వచ్చి మరి నన్ను వీడియో తీస్తుంది. ఇప్పుడు ఏంటి, నేను తల పైకి లేపే వరకు వీళ్ళు నన్ను వదిలిపెట్టారా ఏంటి? ఈ బొబ్బట్ల నుంచి నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నాకు కొంచెం పెడతారా? నాకెందుకు పెడతారండి, నా పేరు చెప్పి వీళ్ళు మంచిగా బొబ్బట్లు చేసుకొని తినేస్తారు. అమ్మ ఇంకా చాలా అమ్మా, నన్ను లేపు, నేను చాలా టయర్డ్ అయిపోయాను. నన్ను తాతకి ఇచ్చేయండి, నేను తాతతో ఆడుకుంటాను. నా బాధని తాత అయితేనే అర్థం చేసుకుంటాడు, మీరెవరు అర్థం చేసుకోరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకో వీడియోతో కలుద్దాం.